వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. కృపామయుడా, దయామయుడా, నీకే స్తోత్రములు. ఇదిగో ప్రభా, ఇంతవరకు నేను స్తుతించి గణపరిచి ఆరాధన చేశాను. ఇప్పుడు మరలా నీ వాక్యం అందుండి వీళ్ళతో మాట్లాడమని, నిలబడి నా నోట మీ మాటలు ఉంచమని యేసు నామమును వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. చాలా గొప్ప కార్యాలు దేవుడు మన ఎడలు చేస్తూ ఉన్నాడు. ఈ శనివారం ఏమైనా వర్షం మిమ్మల్ని రానిచ్చింది. దేవుని స్తోత్ర. నన్ను రానిచ్చింది. ఎంత ఎండైనా భరించగలం, కానీ వర్షం చినుకులు పడితే మాత్రం పరుగులు ఎడతాం. దేవుని స్తోత్ర. వర్షాన్ని పంపేవాడు దేవుడేనట. దేవుని స్తోత్రం. శనివారం వర్షం రాకూడదు. ప్రార్థనకు వచ్చేవారికి, వెళ్ళేవారికి దేవుడు సహాయం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కృప గల దేవా, నిలబడి నన్ను మరుగు చేసి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనం చదవండి. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం అంట. దేవుని స్తోత్ర. యెహోవా అంటే భూమి ఆకాశములు కలుగు చేసిన దేవుడు, మనకు ఆశ్రయ దుర్గం అంట. దేవుని స్తోత్ర. ఎవరికి నమ్మిన వారికి ఆయన ఆశ్రయ దుర్గం. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం. ఈ వాక్యం దేవుడు నాతో మాట్లాడింది 1979లో. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం. దిక్కులు తిరగవలసిన పని లేదన్నాడు. అక్కడికి తిరిగే పనే లేదన్నాడు. అందుకే నేనున్న చోట ఉన్నా దేవుడు జనాన్ని తీసుకొచ్చాడు. దేవుని స్తోత్ర. జనములు మీ వెలుగునకు పరిగెత్తుకొని వచ్చెదరు అన్నాడు. యెషయా గ్రంథం 55:3లో చెవి యొగ్గి నా యొద్దకు రండి,
విని ఎడల మీరు బ్రతుకుతురు, నేను మీతో నిత్య నిబంధన చేయుదును. దేవుని స్తోత్ర. ఆయన వద్దకు వస్తే, చెవి యొగ్గి వస్తే, ఆయన మాట వింటే బ్రతుకుతామంట. బ్రతకటమే కాక నిత్య నిబంధన కూడా మనతో చేస్తాడు. అబ్రహాముతో నిబంధన చేశాడు దేవుడు. ఇదిగో నీ మూలముగా భూమి యొక్క వంశాలన్నీ ఆశీర్వదిస్తానని, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. కానీ 25 సంవత్సరాల పిల్లలే అయినా దేవుడు ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. దేవుని స్తోత్ర. నీ బహుమానం హెచ్చిస్తాను, నీకు నేను కేడెం అని 15వ అధ్యాయంలో చెప్పాడు. నువ్వు నాకేమిస్తే ఏంటి, నేను సంతానము లేని వాడిని అయిపోతున్నాను, నా ఆస్తికి వారసుడు ఎలియాజరే కదా అన్నాడు. అప్పటికి చాలామంది దాసులు ఉన్నారు. అబ్రహాము చేసిన భూమి వ్యవసాయం చక్కగా పండుతుంది. అబ్రహాం బావులు తవ్వి నిజంగా వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. కూలివారు ఉన్నాడు, అలవలసిన దాసులు ఉన్నారు. ఇన్ని ఇచ్చిన దేవుడు ఇంకా సంతానం ఇవ్వకపోయేలకు ఏమిస్తే ఏంటి అనేసాడు తేలిగ్గా. అయినా దేవుడు కోప్పడలే. అబ్రహాము దేవుడిని నమ్మే మాట్లాడుతున్నాడట. నమ్మకం తొలగిపోలేదు అబ్రహాముకి. దేవుని స్తోత్ర. అబ్రహాము దేవుణ్ణి నమ్మాను. ఆదికాండం 15లో అది అతనికి నీతిగా ఎంచబడిందట. 15:6-7లో ఉంటుంది. నీతిగా ఎంచబడింది. అబ్రహాముకి ఆకాశ నక్షత్రాలను చూపించి నీ సంతానం అలా ఉంటుందని చెప్పాడు. దేవుని స్తోత్ర. 99వ సంవత్సరములో 17వ అధ్యాయములో ఆయన నీతో నిబంధన చేస్తాను అంటే, నా సన్నిధి నువ్వు నిందారహితుడుగా ఉండాలట. ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో? మనుషులు నిందించే, దీనికి కోపం, వీడికి కోపం, వీడికి ద్వేషం, వీడి తరాలు మంచి కాదు, వీళ్ళ బాబాలాగా వాళ్ళ తాతలాగా అనే నిందలు రాకూడదు. నిందారహితులుగా ఉండాలి. చూడండి ఏమంటున్నాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్నత్యధికముగా అభివృద్ధి పొందించుదను. అభివృద్ధి పొందటమే పిల్లలకు పిల్లలు బయటం. అభివృద్ధి పొందటం. నేను నా తల్లికి ఒక్కదాన్ని, నాకు 9 బిడ్డలను ఇచ్చాడు. 9 పిల్లలే కాకుండా వారి పిల్లలు నేను చూసే ధన్యత ఇచ్చి ఈరోజు వరకు దీర్ఘాయువు ఇచ్చాడు. దేవుని స్తోత్ర. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట దీర్ఘాయువుకు మూలం అంటాడు కీర్తన 10వ అధ్యాయంలో. దీర్ఘాయుషు మనం పొందాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఏ మేలు చేయక మాండట. ఇంకా నీకు మేలు చేయాలనుకుంటున్నావేమో, ఎవరిని ఆశ్రయించావో. దేవుని స్తోత్ర. కనుక అభివృద్ధి పొందించేవాడు దేవుడు. అత్యధికముగా నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. నీ గర్భవాసాన్ని రాజులు కూడా పడతారని చెప్పేశాడు అబ్రహాముకి. ఒక్కడైనా లేడే, నాకు సంతానము లేని వాడిని అయిపోయానన్న వాడితోటి నీ గర్భవాసాన్ని రాజులు పడతారన్నాడు. ఆ రాజే మొదటివాడు సౌలు, బెన్యామీను గోత్రంలో నుండి వచ్చాడు. సౌలు నేను అనే గర్వంతో ఉండటం వల్ల సౌలును తీసి దావీదును ఉంచాడు. దావీదుకు దేవుడు శాశ్వత కృపనిచ్చాడట. అందుకే నేర్చుకుంటాక ఈరోజు మనల్ని పిలిచాడు. చెవియొగ్గి నా యొద్దకు రండి.
చెవియొగ్గి నా ఎద్దుకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన, అబ్రహాముతోనే కాదు మీతో కూడా నేను నిబంధన, వినుచున్న మీతో కూడా నిబంధన చేసే దేవుడు. దావీదుకు చూసిన శాశ్వత కృప మీకు చూపుతాను. ఇదిగో జనములకు సాక్షిగా. వినండి, కృప చూపటం అంటే సాక్షులుగా నిలబడటం. దేవుని స్తోత్ర. కృప వెంబడి కృప పొందటం అంటే అనుదినము ఆయన కృప నూతనముగా కనపరిచే దేవుడు. దేవుని స్తోత్ర. ఆయన కృప మరియ పొందిందట, దయాప్రాప్తురాలయ్యిందట. 120 కీర్తనలో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు వింటమే కాదు ఆమె కన్నది. కన్యక గర్భవతి కుమారుని కనును. ప్రవచన సారాన్ని మనందరికీ అనుగ్రహించింది. వామసారం కాదు, ప్రవచన. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు. మనకంటే మరేకే కాదు, నాకు ఆ కుమారుని ద్వారా రక్షణ పొందటానికి దేవుడు మనల్ని పిలిచాడు, కానీ ఉగ్రత పాలవటానికి పిలవలేదు. ఆయన కోపం వచ్చిందంటే మనం నశించిపోతామంట. 90వ కీర్తనలో మోషే అంటాడు, నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నామంటాడు. ఎవరి కోపం వల్ల? దేవుడు కోపం వస్తే క్షీణదశ. దేవుడు తోడై ఉంటే అభివృద్ధి పొందుతారు. దేవుని స్తోత్ర. సంతానాభివృద్ధి. దేవుడు వారిని ఆశీర్వదించగా అధికముగా సంతానాభివృద్ధి పొందారు అని వ్రాయబడింది. నిజంగా నాకు అధికముగానే సంతానాభివృద్ధి కలిగించాడు దేవుడు. నిజంగా మాకు వచ్చిన కష్టాల్లో మా పెద్దపా పెళ్లి చేసాం, 10 ఎకరాలు ఉంది. కానీ మాకు మా ఊళ్ళోనే జనం చెప్పారు, వీళ్ళకి 4 ఆడపిల్లలు, వీళ్ళు మీకేమిస్తారు కట్నం? ఇంత 10 ఎకరాలు ఉన్న వాళ్ళు వీళ్ళకి ఎలా దొరికారు? అమ్మాజీకి ఎలా దొరికారు మీరని అడిగారు. దొరికారంట వాళ్ళు మాకు. అంటే అలాగనుకున్నప్పుడు వీళ్ళు దొంగలేమో అనుకున్నారు. దొంగకు బంగారం దొరికితే ఎత్తుకుపోయినట్టు. వాళ్ళు 10 ఎకరాలు మేము ఎత్తుకుపోతామని. ఆ కన్నగాళ్ళ మాట, ఆ దొంగల మాట వాళ్ళు విన్నారు. ఏదో అయింది ఇక్కడ, మనం అనుకున్నంత మంచోళ్ళు కాదని వెళ్ళిపోయి 10 ఎకరాలు వాళ్ళు పోగొట్టుకున్నారు. కానీ నాకు దేవుడు దొరికాడు. దేవుని స్తోత్ర. నిజంగా ఇక్కడ ఉన్న ఆస్తులు గొప్పవి కాదు. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో, తినటానికి ఆహారం ఇమ్మన్నాడు యాకోబు. కట్టుకుంటాక వస్త్రం ఇస్తే నువ్వే నా దేవుడు అన్నాడు. తల్లి వెళ్ళమంటుంది మేనమామ ఇంటికి, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని. తండ్రి కోరుకున్నాడు, వెళ్తూ ఉన్నాడు. అమ్మ ఇచ్చిన అన్నం అయ్యేపోయి ఉంటుంది కనుక బేతేల్లో పడుకున్నాడట. పరలోకమందున్న దేవుడే యాకోబుని పట్టించుకొని తను తాను ప్రత్యక్షపరుచుకుని ఆశీర్వదించాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడు, నీ దేవుడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీకు తోడై ఉంటాను. ఇన్ని మాటలు చెప్పిన దేవుడిని అంటాడు. అని తింటాక ఆహారం ఇయ్యే, వీడి ఆకలి అటువంటిది. కట్టుకుంటాక వస్త్రం ఇవే, వస్త్రం లేకపోతే సిగ్గు. ఇచ్చావనుకో నువ్వే భార్యని అనలా అక్కడ. కానీ అక్కడికి వెళ్ళేలకు నూతికాడ మేనమామ కూతురు గొర్రెలు కాసుకుంటాకొచ్చి నీళ్లు చేదుకుంటాకొస్తే కన్ను ఎవరి మీద పడింది? రాహేలు మీద పడింది. కనుక నీ కన్ను మంచిదైతే నీ దేహం అంతా తేటగా ఉంటుందట. లేకపోతే కొన్ని కష్టాలు. 20 ఏళ్ళు కొలువు చేశాడు రాహేలు ప్రేమించి. దేవుని స్తోత్ర. ఎవరిని ప్రేమించి? వీళ్ళందరూ ఇలాంటివి చేశారు. మీ మూల పితరులందరూ పాపం చేసిన వారే అంటాడు అబ్రహాముతో సహా. పాపము అంటే దేవుని మాట మీరటం.
నువ్వు పాపం చేయలేదనుకుంటున్నావు, ఒప్పుకో నీ పాపాలు. నేను వాటిని అన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా తుడిచివేయగలను అన్నాడు. ఇవాళకి మళ్ళీ చేస్తాను రేపు వద్దునంటే ఇక మీదట పాపం చేయొద్దని చెప్తా కేసు వచ్చాడు. దేవుని స్తోత్రం. మాకొచ్చిన శ్రమల్లో మాకు దేవుడు తోడై ఉన్నాడు. మా నవ్వు పుట్టినప్పుడు అమ్మాజీకి మగబిడ్డ అన్నాడు. మా పిల్లోడు పుట్టాడని సత్యం విన్ గారు పక్కపక్క నవ్విందంట. నిజమా? నిజమే. ఆశ్చర్యం అన్నమాట. దుఃఖములో సంతోషం ఇవ్వాలంటే పరలోకమందున్న దేవుని వల్లే అవుద్ది. దేవుని స్తోత్ర. దుఃఖ సాగరంగా మతి లేక నా పెద్ద కుమార్తెని కడుపు నెట్టుకున్నావని తిట్టి కొట్టేవాడు అయ్యగారు. క్రైస్తవ బిళ్ళు అన్నావు, వాళ్ళు మంచోళ్ళు కాదు. వాళ్ళ స్వార్థం, ధనాపేక్ష, బింకంలాడు మనస్సు, దురాశ అన్నీ ఉన్న వాళ్ళకి వెళ్ళిపడ్డాం. లోకం ఎలా ఉందో చూపించాడు. నిజంగా దేవుడు అద్భుతంగా మాకు తోడయ్యండి. ఆ నవ్వుని ఇవ్వకపోతే ఏలూరు కాల్లో ఉరుకుదును. దగ్గరలో ఉంది, చీకట్లో వెళ్తాం ఒక ఉరుకు. అప్పుడే కొత్తూరు కిట్టయ్య కోడలు వెళ్ళి ఉరికింది, చచ్చిపోయింది. ఊరంతా గోల. నేను ఏదైనా చావాలని కోరేనా లైట్ బల్బు టప్పున పేరిపోయింది. గుడి వెళ్ళి తెచ్చుకోవాలి. అది తెచ్చుకుంటే వస్తుంది, మళ్ళీ నేను ఉండను నా పిల్లలకు తల్లిగా. అదే శ్రమలో తోడై ఉంటాం. ఆ శ్రమ నుండి విడిపించి గొప్ప చేస్తాడట. దేవుని స్తోత్ర. నేను ఆ మాట నమ్మాను. గొప్ప దేవుడు చెయ్యాలి. తూర్పు నుండి పడమట నుండి హెచ్చు కలగదట. దేవుడే ఒక్కడిని తగ్గిస్తాడంటే ఒక్కడిని హెచ్చిస్తాడంట. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులవై ఉండాలట. పౌలు అంటాడు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండానట్లు దేవుడు నాకు ఒక ముళ్ళు పెట్టాడు అన్నాడు. ఆ ముళ్ళు తనకున్న ఆయాసమో ఏదో అని చెప్తారు, అంటే రోగం చిన్నది. ఆశ్చర్యంగా హెచ్చిపోనంట పౌలు గారు. ఎందుకంటే ఆయన చేతి గుడ్డలు పట్టుకెళ్ళండి అంటే పట్టుకెళ్తే రోగాలు విడిచిపోతున్నాయి, దెయ్యాలు కూడా వదిలిపోతున్నాయి. గర్వం రాకుండా. దేవుని స్తోత్ర. నా చేతిలో చనిపోయిన వారు సుమారు 4 బ్రతికారు. ఈ ఊళ్ళో ప్రెసిడెంట్ గారు మనవడు, చంటి కొడుకు, చెల్లమ్మ గారు మనవడు, 2. నేను దేవుని మహిమేదో తెలుసుకుంటానికి. దేవుని స్తోత్ర. ఆ మహిమ లాజర్ను బ్రతికించింది చనిపోయిన 4వ దినాన్ని. ఆ వాక్కుతో దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఒక్క వాక్కుతో వెలుగు కలుగునుగా కంటే వెలుగు కలిగింది. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసిన దేవుడు తన కుమారుడైన క్రీస్తులో ఉన్న మహిమైశ్వర్యం ఎటువంటిదో నాకు కనపరచడానికి నన్ను పట్టుకున్నాడు. దేవుని స్తోత్ర. ఆ మహిమే చెల్లమ్మ గారు మనవన్ని ఫస్ట్ రోజు బతికించింది. దైవ దర్శనం చూపించి మరి దేవుడు ఆ సాయంకాలమే బ్రతికించాడు అర్ధరాత్రి. తర్వాత ప్రెసిడెంట్ గారు మనవడు 6 డాక్టర్ చేతిలో తణుకులో పోయినాడు, ఇక్కడ బ్రతికారు. తర్వాత బేతు కృష్ణమూర్తి అని శానమెల్లి వాళ్ళ మనవడు బ్రతికాడు. తరువాత తణుకు దగ్గర తాటిపొరు ఎలకదూరులో ఉన్న షారోన్ రావు తీసుకొచ్చాడు. కుమ్మర్ల అబ్బాయి బ్రతికాడు. ఈ అద్భుతమైన మహిమ చనిపోయాక తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. నేను చాలా కోప్పడ్డాను. మా బలం ఎంత ఉందో చూడటానిక మీరు ఇలాంటప్పుడు తీసుకొస్తూ డాక్టర్లు అందరూ అయిపోయాక తీసుకెళ్ళిపోమన్నాక లొంగ చుట్టూ తెస్తున్నారు. ఇక్కడ చనిపోయాడని మళ్ళీ పేడ పడాళ్ళు పోయాడంటకి అని షారోన్ రాజు మీద చాలా కోప్పడ్డాను. అంటే చనిపోయిన వాడిని బతికించమన్నారు, ఇప్పుడు ఈయన్ని బతికించమని తీసుకొస్తున్నారా అని. కానీ దేవుడు వాక్యం చెబుతూ ఉండగా, పాటలు పాడుతూ ఉండగా ఆయన బ్రతికించాడు. దేవుని స్తోత్ర.
మేము ఆయన పని చేస్తే ఆయన పని ఆయన చేస్తాడు. దేవుని స్తోత్ర. మా దగ్గరికి వచ్చిన వారికి ఏం చేయాలో ఆయనే చేస్తాడు. అపోస్తులు వెళ్ళి వాక్యం అంతటా ప్రకటించారట. మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వచనాలు. వాక్యం అంతటా వారు ప్రకటించారంటే వారికి సహాయకారి అయి ఆయన వెనువెంట సూచక్రియలు చేసి వాక్యాన్ని స్థిరపరిచాడంట. మేము చెప్పిన వాక్యం సత్యమని రుజువు అవ్వటానికి సూచక్రియలు దేవుడు జరిగిస్తాడు. ఈరోజు కూడా జరిగిస్తాడు. ఈరోజు కూడా ఆయన సజీవుడు. ఆయన దాహం తీర్చాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. సమరయ స్త్రీని దాహానికి ఇమ్మన్నాడు. ఆవిడంటది, మేము సమరయలో, నువ్వు యూదుడు, మేమిచ్చే నీళ్లు మీరు తాగరని. అమ్మా, నిన్ను దాహానికిమ్మని అడిగింది ఎవరో నువ్వు ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదు. ఆయన ఉన్నాడు యేసులో. దేవుని స్తోత్ర. చూడండి, దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతో శక్తితో నింపాడు అంటాడు పేతురు. ఆయనంట నిన్ను అడిగాడే దాహానికని మనుష్య రూపంలో. ఈయన కాదు, ఆయన ఉన్నాడు ఈయనలో. దేవుని స్తోత్ర. జీవ జలాలు ఇచ్చే దేవుని కుమారుడు యేసుక్రీస్తు. యెరెమీయా గ్రంథంలో ఉంది ఏమనంటే, జీవజల ఊటనైన నన్ను విడిచి బద్దలై నీళ్లు నిలవని తొట్టెలు అంటున్నాడు. దేవుని వాక్యం నీరు. బద్దలైన హృదయంలా ఉండకూడదు. హృదయ శుద్ధి కలిగి దేవుణ్ణి చూచి స్థిరపరచబడి బలం పొంది దేవునిలో నిలవాలి. దేవుని స్తోత్ర. మనలో మనం ఉంటే పల్లవు, దేవునిలో ఉంటే తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ తనంతట తాను ఫలించదని చెప్పాడు. దేవుని స్తోత్ర. మంచిది. అబ్రహాము విశ్వాసులకి తండ్రి. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. మన మూల పితరుడైన అబ్రహాము ఏమనుంది అక్కడ చూడండి. 6:4 చూడండి. 4:19 అట. 4:19 చూడండి. మన పితరుడైన 18 చూడు. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి 6 మొదటి నుంచి చదువు. 6వ అధ్యాయమా 4వ అధ్యాయం మొదటి నుంచి. అది నేను చెప్పేది, అది చూసి చదవండి. మూల పురుషుడు అంటే ఎవరు? అబ్రహాము. పురుషులైన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు దేశంలో. ఒకప్పుడు ఆకాశం అంటుకున్నట్టు నాకు దర్శనం వచ్చి అంటుపోయింది. పొగ మంట. ఆ పొగ వల్ల ఊపిరి ఆడదు కూడా, ఇంకెక్కువ వేయకూడదు. ఆకాశం పగులుతుంది పొగ మంటలో. అగ్ని. అయితే అందరూ గొళ్ళుమంటున్నారు. భూమి మీద ఉన్న మనుషులు అందరూ గొళ్ళుమని ఇల్లు అంటుకున్నప్పుడు ఏడ్చినట్టు. నేను అంటున్నాను, వాళ్ళు మగోళ్ళు కదా, ఆరపచ్చు కదా. కావుళ్ళతో నీళ్ళు మోసేవారు అప్పుడు. కానీ ఆపాడు. ఆలస్యం అయింది ప్రభు రాకడ. పంచభూతాలు మా మిక్కటమైన వేంద్రంతో లయమైపోతాయట. ఆకాశము, భూమి, సముద్రం అంటే నీరు, గాలి, అగ్ని, ఈ 5 ఏకమైపోతాయట. ఈ 5 కూడా దేవునియే.
క్షణమాత్రంలో రెప్పపాటులో పరిశుద్ధుల్ని ప్రభు మేఘం మీద తీసుకెళ్ళక ఇవన్నీ లైవ్ అయిపోతాయట. దొంగ వచ్చినట్లు వచ్చి తీసుకుపోతాడట ఆయన ప్రజల్ని. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వస్తుందట. దేవుని స్తోత్ర. కానీ అప్పుడు ఇవన్నీ కూడా పంచభూతాల మహావేంద్రంతో లయం అయిపోతాయి. వినండి, మన మూల పురుషుడుగా అబ్రహాము, ఆయనకి ఏం పేరు? మూల పురుషుడట. ఇక్కడ ఎఫెసీ 4:11 ఏమనుంది? మనందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు అవ్వాలంట. దేవుని స్తోత్ర. ఏమవ్వాలి? ఇందులో స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, యూదుడు అని లేదు, గ్రీసు దేశస్థుడని. దేవుడు మాట్లాడినప్పుడు స్త్రీలు కూడా ప్రకటిస్తారట. అపోస్తులుడైన పౌలు స్త్రీలకు నేను ఉపదేశించటానికి ఇవ్వను, భర్త దగ్గర నేర్చుకోవాలన్నాడు. నిన్ను సృష్టించిన వాడిని భర్త అని చెప్పాడు దేవుడు. ఆయన ప్రధానులకు అధికారులకు శిరస్సట. ఆయన సర్వాధికారి అయిన ప్రభు అయ్యుండి పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని చెప్పి సమస్త జనులను శిష్యులుగా, స్త్రీలనే శిష్యులుగా చేయొద్దు అల్లా, పురుషులే చేయండి శిష్యత్వానికి వారి యోగ్యులల్లా. విశ్వాసము వల్ల మనము దేవుని కుమారులమై ఉన్నాం. దేవుని స్తోత్ర. కనుక నిజంగా దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు అవ్వాలట. మాధవరంలో పత్తి సత్యనారాయణమ్మ 5 నెలలు మంచం పట్టింది, కాలు ఇరిగిపోయి 2 మొక్కలు అతకలే, పెద్ద వయసు. మళ్ళా మాధవరం పత్తి సత్యనారాయణమ్మ వాళ్ళ కూతుళ్ళ పేర్లు కేష్టవేణి, తులసి, ఇంకేవో పేర్లు ఉన్నాయి, 4 కూతురు. ఏదేమైనప్పటికి ఇరిగిపోతే 5 నెలలు మంచం పట్టింది. ఎవరో చెప్పారు, ఈరమ్మనే సాలీలు ఆవిడ చెప్పింది, ఇలా ప్రార్థన చేస్తారు అమ్మాజీ గారు, ఆమెను తీసుకొచ్చేస్తానని మరీ చెప్పి మా దగ్గరికి వచ్చింది. నేను రానన్నాను. దేవుడు చెప్పండి, మేము నడవకూడదు, దైవ చిత్తానుసారంగా మేము ఏది అడిగినా ఆయన మా మనవి వింటాడు, కానీ ఊరికే వచ్చి బాగు చేసి అత్తకి మాకు ఇచ్చిన వరం అలా కాదు. కొందరు ప్రవక్తలు ఉంటారు, కొందరు భాషలు మాట్లాడతారు, కొందరు భాషలకు అర్థాలు చెప్తారు, కొందరు ఉపదేశకులు అవుతారు. అంతేకాదు, నిజంగా వినండి, స్వస్థపరిచే కృపావరం అంటారు, రాక్ కాదు. ప్రవచించేవాళ్ళు, భాషలకు అర్థం చెప్పేవాళ్ళు, స్వస్థపరిచే కృపావరం, అద్భుత కార్యాలు చేయే శక్తి, 9 రకాలుగా ఆ ఒక్క ఆత్మే ఒక్కొక్కరికి పనిచేస్తుందట. నిజంగా కృపావరం, స్వస్థపరిచే కృపావరం ఉంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేతులు వేసి అందరినీ బాగు చేస్తారు. కానీ ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, అప్పుడు వాళ్ళ పాపాలు క్షమించాలి. ఇక మీదట పాపం చేయకని చెప్పాలి. దేవుని స్తోత్ర.